హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి మనకు స్టార్టింగ్ కేజీఎస్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా సిఎస్సి జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. గైస్, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో సో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశము. అదేవిధంగా చాలా తక్కువ క్వాలిఫికేషన్స్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు స్టార్టింగ్ కేజీఎస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ కంపెనీ వచ్చేసి ఇక్కడ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ బ్లెండెడ్ ప్రాసెస్ అంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి. మనకు 100% ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. బోత్ వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో మరి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, మనకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అలాగే దీంతో పాటు మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో బోత్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి, హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్ వయా కాల్స్, చాట్స్ అండ్ ఈమెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు స్టార్టింగ్ కేజీఎస్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ అయితే మళ్ళీ వద్ద ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, మెయిల్స్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి క్వైరీస్ చెప్తారో సో ఇక క్వైరీస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళకి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్ ఇష్యూస్ని అయితే మీరు రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మెయింటైన్ హై లెవెల్స్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే క్వాలిటీ స్టాండర్డ్స్ని అయితే మీరు మెయింటైన్ చేస్తూ ఫాలో అవుతూ మీరు ఈ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు కంపెనీ వాళ్ళు 100% ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ వర్క్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టే సో వర్క్ మోడ్ చూడండి, 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది రొటేషనల్ షిఫ్ట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వర్కింగ్ డేస్ వచ్చేసి వారానికి 6 రోజులు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే డిసైడ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అయితే ఉండాలి. అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే బేసిక్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టే సో ఆపర్చునిటీ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే సో గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయన్నమాట. అండ్ అలాగే గుడ్ ఆర్గనైజేషన్ కాబట్టి మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ చూడండి నోట్ అని చెప్పేసి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ డెడికేటెడ్ వర్క్ స్పేస్ విత్ మినిమల్ డిస్టర్బెన్సెస్ అండ్ మీట్ ఆల్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి మనకు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర కంపల్సరీగా టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలన్నమాట. అంటే సో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఈ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ వచ్చేసి మనకు ఇంటెల్ i5 ప్రాసెసర్ ఆర్ అబోవ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Windows 11 అయితే ఉండాలి. ర్యామ్ వచ్చేసి మినిమం 8 GB ర్యామ్ అయితే ఉండాలన్నమాట. అలాగే స్టేబుల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. సో ఇవి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ ఇక్కడ చూడండి, కీప్ రెడీ యువర్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఆన్ ది
టైమ్ ఆఫ్ వర్చువల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు వర్చువల్గా ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అయితే రెడీగా ఉంచుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇవి ఫార్మాలిటీస్ కోసమే అండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. సో 100% జెన్యూన్ కంపెనీ అనమాట ఇది. సో ఎవరైతే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్ అయితే మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం వీడియో చూసుకుంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో మరి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఈ అప్లై బటన్ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీరు సో అప్లై అయితే చేసేసుకోండి. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో అప్లై టు వర్క్ ఫ్రమ్ హోమ్ బ్లెండెడ్ ప్రాసెస్ అని చెప్పేసి మీకు పాపప్ అనేది రావడం జరిగింది. అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.